हाय स्टूडेंट्स, वेलकम టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. సో మెనీ డేస్ బ్యాక్ తర్వాత ఓకే నాన్న చూడండి, మీకు డిగ్రీ సెమిస్టర్ వాళ్ళకి సెమిస్టర్ 3 వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్స్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. మరి మీ అందరూ సబ్స్క్రైబర్స్ ని పెంచే కార్యక్రమంలో ఉండండి. అసలు సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ చూసేవాళ్ళు ఎక్కువగానే కనిపిస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ అయితే నాకు లేరు నాన్న. మరి నాకు సపోర్ట్ చేయాలి హిందీ జ్ఞాన్ మందిర్ కి. ఓకే డన్. సరే, ఆల్రెడీ భక్తికాల్ సంబంధించి నేను వీడియో చేశాను, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అది. మీరు ఖచ్చితంగా ఎవరైనా చూడకపోతే కన్ఫర్మ్ గా మీకు చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. నేను కావాలంటే మీకు ప్లేలిస్ట్ లో ఉంటాయి, ఒకసారి చూడండి. తర్వాత మనకి భక్తికాలకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మీరు చూడకపోతే దాని రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కావు నాన్న. సో ఖచ్చితంగా అది చూడండి. దాని రిలేటెడ్ నోట్స్ కూడా పెట్టాను, ఎలా ప్రజెంట్ చెయ్యాలి ఎగ్జామ్లో అనేది కూడా పెట్టాను. ఎందుకంటే 10 మార్క్స్ కి మనకి కంపల్సరీ క్వశ్చన్ అది. ఓకే, సో ఇప్పుడు మిడ్ 1 అయితే అయిపోయిన వాళ్ళకి ఆ క్వశ్చన్ ఆల్రెడీ రాశారు. ఇప్పుడు మిడ్ 2 కి ఇంపార్టెంట్ ఏంటంటే భక్తికాలకి విశేషత ఏం అని అడుగుతాడు. సో విశేషత ఏం అని అడిగినప్పుడు మనం ప్రకార గురించి రాయకూడదు. సో భక్తి కాలంలో ఆ స్పెషాలిటీస్ ఏమున్నాయి, విశేషత ఏమంటే ఏంటి, స్పెషాలిటీస్ కదా. సో స్పెషాలిటీస్ ఏంటి అనేదే రాయాలి. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్, భక్తి కాల్కో స్వర్ణయుగ్ కహతే హై క్యోం, స్వర్ణయుగ్ అని అంటారు ఎందుకు భక్తి కాలాన్ని. సో ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సరే మనం రాయాల్సి ఉంటుంది. సో నేను ల్యాక్ చేయకుండా సింపుల్ గా షార్ట్ కట్ లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ అనేవి నేను మీకు ఇస్తాను. నోట్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. भक्ति काल की विशेषताएं प्रस्तुत कीजिए. आचार्य रामचंद्र शुक्ल के अनुसार भक्ति काल का आरंभ सन 1375 से लेकर 1700 तक माना जाता है. इन केस మీకు అక్కడ గుర్తు లేకపోతే 13 17 గుర్తుంచుకోండి చాలు. 1300 నుంచి 1700 వరకు ఎవరి అనుసారంగా, आचार्य रामचंद्र शुक्ल जी के अनुसार. మీ క్వశ్చన్ కూడా భక్తి काल के प्रकार आचार्य रामचंद्र शुक्ल जी के अनुसार साहित्य भक्ति काल का సాహిత్య కాల్ విభాజన్ అని అడుగుతారు. సో అలాంటప్పుడు భక్తి కాలకే ప్రకారం రాయాలి. బట్ ఇప్పుడు విశేషత ఏమన్నారు కనుక సో అదే చూద్దాం మనం. ఆయన అనుసారంగా 1300 నుంచి 1700 వరకు భక్తి కాలం అని అనుకున్నారు. చూడండి, భక్తి కాలకి విశేషత ఓంకే కారణ్. సో అందులో జరిగినటువంటి ఆ కాలంలో జరిగినటువంటి స్పెషాలిటీస్ వలన భక్తి కాల హిందీ సాహిత్య కా స్వర్ణయుగ్ మానా జాతా హై. సో అంత స్పెషల్ గనకే దాన్ని స్వర్ణయుగ్ అని కూడా అన్నారు. స్వర్ణ అంటే ఏంటి, బంగారం, బంగారపు యుగం అని అన్నారనమాట. సో నెక్స్ట్ చూడండి, భక్తి కాల్ సే పూర్వ ఆదికాలీన సాహిత్యమే, అంటే భక్తి కాలం కన్నా ముందు ఆదికాల్ వస్తుంది. సో ఆదికాల్ సాహిత్యంలో వీరత ఏవం శృంగార్ వర్ణన్ కర్నేకే సాత్ సాత్, వీరత అంటే వీరత్వం గురించి, వాళ్ళ యుద్ధాలు చేసి రాజుల యొక్క వీరత్వాల గురించి ఎక్కువగా వర్ణించేవారు. అండ్ అట్ ద సేమ్ టైం శృంగార్ వర్ణన్ అంటే రొమాంటిక్ యాంగిల్లో శృంగార్ వర్ణన్ అంటే ఒక రాజు రాణి మధ్య ప్రేమ గాథలను అటువంటివి కూడా వర్ణించేవారు అనమాట. ఆశ్రయదాతాओंकी అతిశయోక్తి పూర్ణ ప్రశంసాకా వర్ణన్ మిల్తా హై. ఇవే కాకుండా ఎక్కువగా ఏముండేవంట, ఆశ్రయదాత. ఆశ్రయదాత అంటే ఎవరు, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు. సో రాజు దర్బార్లో ఉండేవారు కవులు ఒకప్పుడు, ఒక రాజు అధీనంలో. సో ఎవరైతే ఆశ్రయాన్ని ఇచ్చారో రాజుకి, ఆ ఆశ్రయదాతకి సంబంధించి అతిశయోక్తి పూర్ణ వర్ణన్ అంటే ఏంటి, లేనిది ఉన్నట్టుగా, ఎంత వాళ్ళకి లేకపోయినా అంటే ఎంత వాళ్ళ వీరత్వం లేకపోయినా, యుద్ధాలు చేయకపోయినా వాళ్ళ గురించి ఎంతో గొప్పగా వర్ణించడం అనమాట. లేనిది ఉన్నట్టుగా రాయడం ఊహించుకొని. సో అలా గొప్పగా పొగడ్తలు, ప్రశంస ఇటువంటివి ఆ కవిత్వంలో, ఆది కాలానికి సంబంధించిన కవిత్వంలో ఎక్కువగా కనిపించేది. ఓకే, ఆ సాహిత్యంలో. సో కమింగ్ టు ద నెక్స్ట్ पैराग्राफ. भक्तिकालीन साहित्य में भारतीय संस्कृति, धर्म, रीति, नीति, विचारधारा का उद्घाटन करता है. भक्तिकालीन साहित्य में भारतीय संस्कृति అంటే ఏంటి, మన ఇండియన్ ట్రెడిషన్, ధర్మం, రీతి, నీతి అంటే మారల్ వాల్యూస్, రీతి ఏ విధంగా ఉండాలి, వే ఆఫ్ లివింగ్, ఇవన్నీ విచారధార, వే ఆఫ్ థింకింగ్, ఇవన్నీ కూడా ఉద్ఘాటన కర్తా హై మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందులో, భక్తికాల సాహిత్యంలో అన్నమాట. ఓకే, వహ లోకమంగళ కా సాహిత్య హై. లోకమంగళ అంటే ప్రపంచానికి, లోకానికి మంచి చేసేటటువంటి సాహిత్యం. తదా భట్కే హుయే వ్యక్తి కో కర్తవ్య కా, భట్కే హుయే వ్యక్తి కో మానే అంటే ఏం చేయాలో తెలియనటువంటి, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ఒక పర్సన్ కి కర్తవ్యక అంటే తన డ్యూటీ ఏంటి, ఏం చెయ్యాలి అనేది చెప్పడం. అలాగే నిరాశా వ్యక్తి కో ఆశా ఏమో స్ఫూర్తి కా, తదాహీన్ వ్యక్తి కో స్వాభిమాన్ కా సందేశ్ దేతా హై. నిరాశా వ్యక్తి కో అంటే ఎవరైతే అన్హ్యాపీగా ఉన్నారో
నిరాశలో ఉన్నారో వాళ్ళకి ఆశ చిగురించేలా చేయడం వాళ్ళ జీవితం మీద ఒక స్ఫూర్తిదాయకంగా ఈ సాహిత్యం అనేది ఉంది, భక్తికాలీన సాహిత్యం. అలాగే హీన వ్యక్తికో స్వాభిమాన్ కా సందేశ్ దేతా హై, హీనంగా బ్రతికేటటువంటి ఒక వ్యక్తికి, ఒక పర్సన్ కి స్వాభిమాన్, సెల్ఫ్ రెస్పెక్ట్ గా ఎలా బ్రతకాలి అనేది మనకి మెసేజెస్ అనేవి ఈ సాహిత్యంలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఈ కాలీన సాహిత్యమే సంత్ కావ్యధార, సూఫీ కావ్యధార, ఆల్రెడీ మనకి ప్రకారంలో చెప్పాను నేను. సో అవే ఇక్కడ రాశారు. సంత్ అంటే జ్ఞానాశ్రయకి సంబంధించింది, సూఫీ కావ్యధార అంటే ప్రేమాశ్రయకి సంబంధించింది, రామ కావ్యధార और కృష్ణ కావ్యధార అంటే సగుణ భక్తి ధారకి సంబంధించినటువంటి ఈ రెండు. చార్ ప్రముఖ थे, ఈ 4 ఇంపార్టెంట్. వీళ్ళు ఇప్పుడు కవుల గురించి కబీర్, జాయసి, తులసీదాస్, సూర్దాస్ ఇన్ धाराओं को ప్రముఖ కవి थे. వీళ్ళందరూ ఈ 4 మెంబర్స్ ఈ వీటికి మెయిన్ ఇంపార్టెంట్ పోయెట్స్ అన్నమాట. ఓకే, ఇది సెకండ్ పారాగ్రాఫ్ లో. ఇప్పుడు కమింగ్ టు ద థర్డ్ పారాగ్రాఫ్. మీరు ఎక్స్ప్లెనేషన్ వినే ముందు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో నోట్స్ ఉంటుంది. సో ఆ నోట్స్ ఫేర్ చేసుకొని ప్రతిదానికి మీకు తెలియని దానికి మీనింగ్స్ రాసుకుంటూ ఎక్స్ప్లెనేషన్ వినండి. సో అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో థర్డ్ पैराग्राफ చూద్దాం. संतों ने अंधविश्वास का खंडन किया. संतों ने कौन संत? ज्ञानाश्रय शाखा के संबंधित कवियों को हम संत कवि कहते हैं. సో ఈ సంత కవులు అంధవిశ్వాస్ అంటే మూఢనమ్మకాలు, అంధవిశ్వాస్ కా ఖండన్ కియా, ఈ మూఢనమ్మకాలు నమ్మకూడదు ఇటువంటివన్నీ వాటిని ఖండించారు. सूफी कवियों ने, सूफी कवियों को क्या कहते हैं? कौन है सूफी कवियों? प्रेमाश्रय शाखा के संबंधित कवियों को हम सूफी कवि कहते हैं. सूफी कवियों ने हिंदू मुसलमानों में एकता लाने के लिए, हिंदू की मुस्लिम्स की మధ్యలో యూనిటీని తీసుకురావడానికి प्रयास किया, ट्राई చేశారు. राम काव्य ने हिंदू जनता में आशा और स्फूर्ति का संचार किया. సో రామ కావ్యంతో హిందూ పీపుల్ లో ఏం తీసుకొచ్చారు? ఒక ఆశని, ఒక స్ఫూర్తిని మనకి అందించారు. कृष्ण भक्ति कवियों ने कृष्ण के लोकरंजक स्वरूप के द्वारा भक्ति का प्रचार किया. కృష్ణుని లోకరంజక్ స్వరూపుగా కీర్తించి ఆయన ద్వారా భక్తిని చాటి చెప్పారు. తర్వాత భక్తి काल के कवि स्वतंत्र चेता से रचनाएं करते थे. స్వతంత్ర చేత మనే ఇండిపెండెంట్. ఆ కవులు ఎవరికి డిపెండ్ అయి లేరు, ఇండిపెండెంట్ గా వాళ్ళ స్వతంత్రంగా రచనలు చేసేవారు, ఎవరికి భయపడేవారు కాదు. వే సబ్ బంధనం సే ముక్త थे, అన్ని రిలేషన్స్ నుంచి వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే ఈవెన్ ఫ్యామిలీని కూడా వాళ్ళు వదిలేసి ఈ ఊరు తిరుగుతూ ఉంటారన్నమాట కవులు. ఓకే, ఉన్కే కావ్యం మే అనుభూతికి సచ్చాయి, వాళ్ళ కావ్యాల్లో అనుభూతి, ఎక్స్పీరియన్స్, సచ్చాయి అంటే హానెస్టీ, రియాలిటీ అనేది ఉంటుంది. లోక మంగళకి భావన, ప్రజలకు మంచి చెయ్యాలి, ప్రపంచానికి మంచి జరగాలి అనేటటువంటి భావన ఉంటుంది. ఆధ్యాత్మికత ఏవం అంటే భక్తి వైపు, వాళ్ళ మనసుని భక్తి వైపు మళ్లించడానికి. సాహిత్యకత అపూర్వ సమన్వయం మిల్తే హై, ఇవన్నీ మనకి అపూర్వ అంటే అద్వితీయమైనటువంటి గొప్పదైనటువంటి సమన్వయం, కలయిక అనేది ఈ సాహిత్యంలో మనం చూడగలం. उनके साथ मुख्यतः हिंदू मुसलमान की ఏకత. సో మెయిన్ పాయింట్ ఏంటంటే హిందూ ముస్లిమ్స్ యొక్క యూనిటీ కోసం, అలాగే భావపక్ష ఏవం కళాపక్ష, భావాత్మకంగా కళాత్మకంగా ఈ సంతులన్ అంటే ఆ మిశ్రణ అన్నమాట. సంతులన మిశ్రణ ఒకటే కలయిక, ఇవన్నీ కలిసి ఆ వాళ్ళ యొక్క సాహిత్యంలో మనకి కనిపిస్తూ ఉండేవన్నమాట. భారతీయ సంస్కృతి ఏవం సభ్యత, ఇండియన్ ట్రెడిషన్ అండ్ సివిలైజేషన్. సభ్యత అంటే సివిలైజేషన్, నాగరికత, అలాగే ఇండియన్ కల్చర్, ఇవన్నీ మనకి మిశ్రణ మిల్తా హై, ఇవన్నీ కలిసి మనకి ఈ సాహిత్యంలో, భక్తి కాల్కి సంబంధించినటువంటి సాహిత్యంలో మనకి దొరుకుతాయి. इस प्रकार भक्ति काल का साहित्य जनता को दिशा निर्देशक बन गया. ఈ విధంగా భక్తి కాలం యొక్క సాహిత్యం ప్రజలకు దిశా నిర్దేశక్ అంటే ఈ మన మార్గదర్శకంగా నిలిచాయి అన్నమాట. ఓకే, ఇది భక్తి కాల్కి విశేషత ఏం అని క్వశ్చన్ అడిగినప్పుడు సింపుల్ గా ఒక 4-5 పారాగ్రాఫ్స్ లో మీరు రాయాల్సినటువంటి ఆన్సర్. ఏది భక్తి కాలకు సంబంధించి ఏది కనిపించినా మనం చార్ట్ చేసి రాద్దామంటే మార్క్స్ రావు. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, भक्ति काल हिंदी साहित्य में स्वर्ण युग है, साबित कीजिए. भक्ति काल डेफिनेटली हिंदी साहित्य का स्वर्ण युग, साबित कीजिए. సో చెప్పండి ఎలా స్వర్ణ యుగ్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, వాట్ ఈస్ భక్తి కాల్ అనేది భక్తి కాల్ కోసం ఇంట్రడక్షన్ ఇచ్చి, ఆఫ్టర్ దట్ ఆది కాల్, దానికన్నా ముందు ఉన్నటువంటి ఆది కాలంలో ఏం జరిగింది, దాని తర్వాత వచ్చినటువంటి రీతి కాలంలో ఏం జరిగింది అనేది మనం చెప్పి, ఆధునిక కాలం కన్నా కూడా ఇది నిజంగానే శ్రేష్టమైనది అని ప్రూవ్ చేస్తాం.
అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఆన్సర్. ఓకే, डॉक्टर श्याम सुंदर दास ने भक्ति काल को हिंदी साहित्य का स्वर्ण युग स्वीकार करते हुए कहा है. అంటే ఇక్కడ శ్యామ్ సుందర్ దాస్ గారు హిందీ సాహిత్యంలో భక్తి కాలే స్వర్ణయుగ్ అని యాక్సెప్ట్ చేస్తూ చెప్పారు ఏమని, जिस युग में कबीर, ఈ యుగంలో కబీర్, जायसी, तुलसी, सूर जैसे रससिद्ध या प्रसिद्ध कवियों और महात्माओं, ఇంతటి మహానుభావులు ప్రసిద్ధమైనటువంటి కవులు, దివ్యవాణి దేశ్ కే కోనే కోనే మే, దివ్యవాణి, వాణి అంటే వాయిస్, దివ్యవాణి అంటే దేవతలే పంపించినటువంటి మంచి వాయిస్ అన్నమాట. దేశ్కే దేశం యొక్క కోనే కోనే మే మారు మూలలకి, అన్ని మూలలకి అని అర్థం. ఫైలీతి స్ప్రెడ్ అయ్యింది, ప్రపంచం అంతా దేశం అంతా స్ప్రెడ్ అయ్యిందని. ఉసే సాహిత్య కే ఇతిహాస్ మే భక్తి యుగ్ కహతే హై. సో అందుకే సాహిత్య కే ఇతిహాస్ మే టోటల్ గా ఈ లిటరేచర్ దాంట్లోనే అది భక్తి యుగ్లా మారిందనమాట. నిశ్చిత హి అంటే డెఫినెట్లీ వహ హిందీ సాహిత్య కా స్వర్ణయుగ్ థా, నిజంగా అది హిందీ సాహిత్యానికి స్వర్ణయుగమే. భక్తి కాలం మే రచిత సాహిత్య సర్వోత్తమ మానా జా సక్తా హై. భక్తి కాలంలో రచించినటువంటి సాహిత్యం నిజంగా సర్వోత్తమమైనది, చాలా ఉత్తమమైనది అని అన్నాం. इसलिए अधिकांश विद्वान, అందుకే ఎక్కువ మంది విద్వాంసులు భక్తి కాల్కో హిందీ సాహిత్య కా స్వర్ణయుగ్ మానా హై. అందుకే విద్వాంసులందరూ కలిసి భక్తి కాలాన్నే హిందీ సాహిత్యం యొక్క స్వర్ణయుగం అని అన్నారన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ पैराग्राफ. नाउ कमिंग टू द सेकंड पैराग्राफ. भक्ति काल से पूर्व आदि काल में हिंदी में वीर रस प्रधान कविताएं लिखी जाती थी. భక్తి కాల్ సే పూర్వ, భక్తి కాలం కన్నా ముందు ఆది కాలంలో హిందీ మే వీరరస ప్రధాన్, హిందీలో ఎక్కువగా వీరరసం అనేది ప్రధానంగా ఉండేదన్నమాట. అటువంటి కవితలు ఎక్కువగా రాయడం జరిగింది. ఆదికాల్కి కవిత కా ప్రముఖ విషయ, ఆది కాలానికి సంబంధించినటువంటి కవితల్లో ప్రముఖమైన అంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీరత ఏవం శృంగార్ కా వర్ణన్. ఆల్రెడీ మీకు విశేషతాయంలో చెప్పాను. సో వీరత్వానికి సంబంధించి శృంగారానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువగా అందులో ఉండేవన్నమాట. కర్నేకే సాత్ సాత్, వాటితో పాటు ఆశ్రయదాతాओंకి అతిశయోక్తిపూర్ణ ప్రశంస. ఎవరైతే షెల్టర్ ఇచ్చారో, ఏ రాజు దర్బార్లో అయితే వాళ్ళు ఉన్నారో ఆ రాజుని ఉన్నదానికంటే మించి పొగడ్డం అన్నమాట. ఇటువంటి పొగడతలు చేయడం ఎక్కువగా ఉండేది. ఆదికాల్కి కవితాओं में కల్పనకి ప్రచురత, కల్పన ఊహించుకోవడం ఎక్కువగా ఉండేది. ఏవం ఐతిహాసికత కా అభావ్ హై, ఐతిహాసికత అంటే హిస్టారికల్ గా ఏది కూడా లేదు మనకి, అలాగే ప్రపంచానికి ఉపయోగపడేది కూడా ఏది అందులో లేదు. ऐसी स्थिति में ఇలాంటి సిచ్యువేషన్ లో భక్తి కాల్ కో హిందీ సాహిత్య కా స్వర్ణయుగ్ మాన్నా ఉచిత హై. సో భక్తి కాలాన్ని హిందీ సాహిత్యం యొక్క స్వర్ణయుగం అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు, అదే కరెక్ట్ అని చెప్పడం అన్నమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఆల్సో. రీతికాలీన్ అంటే ఫస్ట్ భక్తి కాల్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాం. ఆఫ్టర్ దట్ భక్తి కాలం కన్నా ముందు ఆది కాలంలో ఏం జరిగిందో చెప్పాం. ఇప్పుడు రీతి కాలంలో ఏం జరిగిందో చూద్దాం. రీతికాలీన్ కవితాओं में చమత్కార్ ప్రదర్శన్ కి ప్రవృత్తి. చమత్కార్ అంటే జాయ్ఫుల్ గా, ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకునేలాగా సో ఉండేది. నెక్స్ట్ ఆశ్రయదాతాओंకి ప్రశంస, ఎవరైతే ఏ దర్బార్లో అయితే వాళ్ళు ఉంటున్నారో ఆ రాజుని పొగడ్డం. ఏవం శృంగార్ రస్ కి ప్రధానత, తర్వాత వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజుకి రాణికి మధ్య ఉన్నటువంటి లవ్ స్టోరీస్, అలా శృంగార వర్ణన్ ఎక్కువగా ఉండేది, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారనమాట. ఇస్ కావ్యమే నాతో నైతికత, నైతికత అంటే మోరల్ వాల్యూస్ అటువంటివి ఏమీ లేవు. నా నైతికతకి ఓర్ కోయి ధ్యాన్ దియా గయా, ధ్యాన్ అంటే కాన్సన్ట్రేషన్, ఎటువంటి కాన్సన్ట్రేషన్ కూడా మోరల్ వాల్యూస్ వైపు పెట్టలేదు. और నా లోకమంగల్ కి ఓర్, లోకమంగల్ కి ఓర్ అంటే ప్రపంచానికి మంచి చేసేటటువంటి ఈ ఆ సైడ్ కూడా వాళ్ళు ఆలోచించలేదు, అటువంటివి కూడా రాయలేదు. ఇన్హే దృష్టి మే రఖతే హుయే, దీన్ని దృష్టిలో ఉంచుకొని రీతికాల్ కో హిందీ సాహిత్య కా స్వర్ణయుగ్ నామాన్కర్ అంటే రీతి కాలాన్ని హిందీ సాహిత్యానికి స్వర్ణయుగ్ అని ఒప్పుకోకుండా భక్తి కాల్ కో హి స్వర్ణయుగ్ మాన్నా ఉచిత హై, భక్తి కాలాన్నే స్వర్ణయుగంగా చెప్పడం కరెక్ట్ అని చెప్పడం. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ पैराग्राफ. భక్తి కాల్ కా సాహిత్య నిశ్చిత రూప్ సే ఆధునిక కాల్ సే శ్రేష్ఠత రహే, ఖచ్చితంగా ఆధునిక కాలం కన్నా అది శ్రేష్టమైందనే చెప్పచ్చు భక్తి కాల సాహిత్య. భారతీయ సంస్కృతి ధర్మ, అక్కడ అందులో మనకి ఏముంది మళ్ళీ సేమ్ రిపీట్ అవుతున్న పాయింట్స్. భారతీయ సంస్కృతి, इंडियन कल्चर, धर्म, रीति, नीति, दर्शन, विचारधारा का उद्घाटन करता है. भक्ति काल का साहित्य लोकमंगल का साहित्य है.
These are all repeated points. Now coming to the next paragraph, भक्तिकालीन कवियों ने अपनी काव्य रचनाओं में ना किसी दरबार का आश्रय लिया और ना ही आश्रयदाता की झूठी प्रशंसा किया है. భక్తి కాలానికి సంబంధించిన కవులు ఎవరి దగ్గర ఆశ్రయం పొందలేదండి. ఏ రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గర ఆశ్రయాన్ని పొందలేదు. అలాగే ఆశ్రయదాత ఎవరైతే రాజులు ఉన్నారో ఆ కాలంలో పరిపాలించేటటువంటి రాజుల మీద झूठी ప్రశంస, లేనిపోని పొగడతలు ఎప్పుడు వాళ్ళు చేయలేదు. రీతికాలీन దర్బారీ కవి కई प्रकार के दबाव में కావ్య రచన किया. సో రీతి కాలానికి సంబంధించినట్టు పోయిట్స్ అందరూ ఎన్నో రకములైన భయపడి కావచ్చు, ఏదైనా ప్రలోభపడి కావచ్చు, అంటే వాళ్ళు ఇచ్చే రాజులు ఇచ్చేటటువంటి గిఫ్ట్స్ అయి ఉండొచ్చు, ఏదైనా వాళ్ళు ఇచ్చేటటువంటి అమౌంట్ అయి ఉండొచ్చు, గోల్డ్కి అయి ఉండొచ్చు. దీనికి వాళ్ళు ఆశపడి చేశారు. బట్ ఈ భక్తి కాలంలో కవులు అలా చేయలేదు. ఓకే, లేకిన్ భక్తి కాల కా కవి ఇన్ బంధనం సే ముక్త థా. బట్ భక్తి కాలానికి సంబంధించిన కవులు ఈ బంధాల నుంచి విముక్తులు, పూర్తిగా కూడా ఫ్రీ వాళ్ళు. So coming to the last paragraph, भक्ति काल को स्वर्णयुग मानने का सबसे प्रमुख कारण है, मेन रीजन ఏంటంటే इसमें उपलब्ध भाव पक्ष एवं कला पक्ष. మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మనకి దొరికినటువంటి భావాత్మకత, కళాత్మకత కా సంతులన్, అంటే ఫుల్ గా చక్కగా నిండుగా ఉంది. అలాగే భాషా, లాంగ్వేజ్, అలంకార్, ఛంద్, యోజన, సంగీతాత్మకత అవన్నీ గీతాలుగా కూడా ఉండేవండి. వినడానికి చాలా బాగుండేవి. దోహేలు వింటే మీకు తెలుస్తాయి. సభీ దృష్టియోం సే భక్తి సాహిత్య అపూర్వ హే. అన్ని దృష్టిలో పెట్టుకొని భక్తి సాహిత్యం అనేది చాలా అపూర్వమైనది అని చెప్పడం. ఓకే, ఇది నేను చాలా షార్ట్ కట్ లో చేసిన నోట్స్. వినడానికి అయితే బోర్ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 10 మార్క్స్ వెయిటేజ్. ఖచ్చితంగా వినండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. షార్ట్ కట్ లో ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోస్ లో జ్ఞానాశ్రయ శాఖకి విశేషతాయం और ప్రేమాశ్రయ శాఖకి విశేషతాయం కూడా స్పెషల్ వీడియోస్ చేసి నేను మీకు పెడతాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి అవి. సో అవి కూడా నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ. అండ్ సపోర్ట్ టు హిందీ జ్ఞాన్ మందిర్. థ్యాంక్ యూ వెరీ మచ్.